ప్రతీకార సుంకాలతో ప్రపంచాన్ని బాధేసిన ట్రంప్ నిర్ణయాల ప్రభావం భారత్పై ఎంత ప్రభావం పడుతుందన్న చర్చ ప్రారంభమైంది. కొంతమంది నిపుణులు భారత ఐటీ రంగంపై గట్టి ప్రభావం పడుతుందని, మాస్ లే ఆఫ్స్ తప్పవని అంచనా వేస్తున్నారు. భారత్ నుంచి అమెరికాకు సాఫ్ట్వేర్ ఆధారిత ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. ఇప్పుడు ప్రతీకార పన్నుల్లో భాగంగా విధించిన ట్యాక్సుల ప్రభావం ఐటీ రంగంపై చాలా ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త సుంకాలు విధించడం వల్ల ఐటీ రంగంలో మాస్ లే ఆఫ్స్ ఉండవచ్చని ఎక్కువ మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ విధించిన 25% సుంకం కారణంగా భారతదేశ జీడీపీ $31 బిలియన్ తగ్గిపోతుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు $77.5 బిలియన్ చేరుకున్నాయి. వీటిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టారిఫ్ అనిశ్చితి మధ్య ఐటీ కంపెనీలు నియామకాల విషయంలో వేచి చూస్తున్నాయి. అమెరికాకు అతిపెద్ద సేవల ఎగుమతిదారులలో ఒకటైన భారతదేశ ఐటీ రంగం దీని తీవ్రత ఎంత ఉంటుందా అని ఆందోళన చెందుతోంది. ఐటీ రంగం ఇప్పటికే ఆర్థిక అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు సుంకాల అంశం మరింత ఇబ్బంది పెడుతోంది. పన్నుల కారణంగా యుఎస్ క్లయింట్లు ఖర్చును తగ్గించుకుంటే తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ రంగం భావిస్తోంది. ఎంకే గ్లోబల్ నివేదిక ప్రకారం ఇప్పటికే ఐటీ సేవలలో నియామకాలు నెమ్మదిగా ఉన్నాయి. నౌకరీ జాబ్స్ పీక్ ఇండెక్స్ మార్చ్ 2025లో 2.5% వార్షికంగా, 8% నెలవారీగా నియామకాలు తగ్గాయి. బీపీఓ ఐటీఈఎస్ రంగం కూడా సంవత్సరానికి 7.5% తక్కువగా నియామకాలు జరిపింది. కంపెనీలు హెడ్ కౌంట్ ను విస్తరించడం కంటే శ్రామిక శక్తి వినియోగాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. యుఎస్ సుంకాలపై అనిశ్చితి, మాంద్యం భయాలతో అనేక ఐటీ సంస్థలు విచక్షణా వ్యయం, కొత్త నియామకాల గురించి జాగ్రత్తగా ఉంటున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి లార్జ్ క్యాప్ కంపెనీలు తమ కాస్ట్ ఆప్టిమైజేషన్ వ్యూహంలో భాగంగా ఫ్రెషర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. .com సంక్షోభం, సబ్ ప్రైమ్ సంక్షోభం మొదలైన వాటి కారణంగా ఉద్యోగ సంక్షోభం ఏర్పడింది. వాటిని మించి ఇప్పుడు అతిపెద్ద ఉద్యోగాల తొలగింపు సంక్షోభం అవుతుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. భారతదేశం విదేశీ మూలధనం చెల్లింపులను ఎక్కువగా పొందే దేశం. టెక్నాలజీ రంగంలో ఉద్యోగ నష్టాలు, వినియోగదారుల వ్యయం ఆర్థిక వృద్ధిని బలహీనపరుస్తాయి. ఈ సంక్షోభాన్ని ఐటీ రంగం ఎలా అధిగమిస్తుందనేది ఇప్పుడు అసలు సవాల్. తేడా వస్తే భారత ఐటీ నిపుణులు ఖాళీగా ఉండిపోతారు. నిరుద్యోగం పెరిగిపోతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.